కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 21 లక్షల విలువైన అక్రమ మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో చింతల మానేపల్లి మండలంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు స్టేషన్లో నిల్వ చేశారు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ ఆధ్వర్యంలో ఇవాళ రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. కార్యక్రమంలో ఆబ్కారీ శాఖ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. సో ఇవంతా ప్రాపర్గా డ్రెస్సైజ్ చేస్తాం. మీరందరూ కూడా చూశారు. అవి ఎట్లా పోర్టబుల్ లేవు, ఇప్పుడు తాగే పరిస్థితి లేదు, అవి ఎడిబుల్ కూడా లేవు. ఏమంటారు వాటిని, ఇది యాక్చువల్గా పీరియడ్ కూడా అయిపోయింది అనమాట. వాటి షెల్ఫ్ లైఫ్ కూడా అయిపోయింది. సో ఆల్రెడీ డిస్ట్రక్షన్కి డీసీ గారు ఇచ్చారు కాబట్టి సార్ వారి ఆధ్వర్యంలో ఎటువంటి తప్పు లేకుండా మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది.